ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్. ఈయన మా తాతగారు, ఈయన మా అమ్మమ్మ గారు, ఈయన మా కూతురు, ఈయన మా కూతురు కూతురు, ఈ అబ్బాయి మా కూతురు కొడుకు. దిస్ ఈజ్ పిరమిడ్ ఫ్యామిలీ. అందరూ ధ్యానం చేస్తారు. తాతగారు ధ్యానం చేస్తారు, అమ్మమ్మ ధ్యానం చేస్తుంది, ఈ అమ్మ ధ్యానం చేస్తుంది, కూతురు కూడా ధ్యానం చేస్తుంది, కొడుకు ధ్యానం చేస్తున్నాడు. అయ్యా రామ. దిస్ ఈజ్ పిరమిడ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. ప్రతి ఇంటిలోనూ అందరూ కలిసి భోంచేస్తారు కదా, కలిసి పడుకుంటారు కదా, కలిసి జీవిస్తారు కదా, అందరూ కలిసి ధ్యానం చేసుకోవాలి. ప్రతి కుటుంబము ధ్యాన కుటుంబం కావాలి. ప్రపంచమంతా కూడా ధ్యాన కుటుంబం కావాలి. దాని పేరే వసుదైక కుటుంబకం. ఈ వసుదంతా ఒకటే కుటుంబం. ఈ కుటుంబంలో అందరూ ధ్యానం చేస్తారు. ధ్యానానికి అంకితమైన వాళ్ళు. మధుసూదనరావు గారు నమస్కారం, జ్యోతి మేడం నమస్కారాలు, సునీత మేడం నమస్కారాలు, విష్ణు గారు నువ్వు విష్ణువేనా? నమస్కారాలు. ఈ అమ్మాయి పేరేంటో? మానస. మర్చిపోయింది, ఏమనుకోకే. మానస గారికి నమస్కారాలు. మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను. మధుసూదన్ గారికి నమస్కారాలు, జ్యోతి మేడంకి నమస్కారాలు, సునీత మేడంకి నమస్కారాలు, విష్ణు గారికి నమస్కారాలు. మానస గుర్తు తెచ్చుకున్నానులే ఇప్పుడు. సుమారు 15 సంవత్సరాలు అయిపోయింది వీళ్ళ ఇంటికి నేను వెళ్ళి, చెన్నైకి. నీ చెన్నైనా? వీంటి నా భోజనం పెట్టారు రోజు బాగా. తిని బలిసి ఉన్నాను. ప్రపంచానికంతా ధ్యానం చెప్తున్నారు. ఈవిడ అమెరికా పోయి ధ్యానం చెప్పింది. ప్రపంచం అంతా ధ్యాన కుటుంబం కావాలి. వసుదైక కుటుంబకం. వసుద ఏక కుటుంబకం. వసుద అంటే భూమి, ఏకంటే ఒకటే, కుటుంబం అంటే ఫ్యామిలీ. ఈరోజు కాన్సెప్ట్ వసుదైక కుటుంబకం. అదే మన లక్ష్యం. మనకి ఎవరు శత్రువులు లేరు, అందరూ మన కుటుంబమే. అందరూ మనకి ఆత్మీయులే, అందరూ మనకి ఆత్మ బంధువులే. అందరూ ఆత్మ బంధువులే. ఈ పిరమిడ్ మన ఆత్మ బంధువు, ఆ కొబ్బరి చెట్లు మన ఆత్మ బంధువులు, ఆ కాకులు, ఆ పిట్టలు, ఆ కోయిలలు, ఆ నెమళ్ళు మన అనుబంధువులు. ఈ సునీత మేడం మా ఆత్మ బంధువు. జ్యోతి మేడం పాపం ఈవిడ ఎన్నిసార్లు తిట్టాను లెక్కే లేదు, కానీ ఆవిడ ఆత్మ బంధువుగానే ఉంది. మధుసూదన్ గారు చాలా జెంటిల్మెన్. స్వామీజీ మీకు నమస్కారాలు. మిమ్మల్ని ఎప్పుడు నేను తిట్టలేదు. ఈ విష్ణు మంచి సేవకుడు, గుడ్ బాయ్, హనుమంతుడు లాంటి వాడు. ఏమయ్యా? ఈ మానస తన మనసును జయించింది. ధ్యానం చేసి ఈ అమ్మాయి మనసును జయించేస్తుంది. ధ్యానం చేస్తే మనసును జయిస్తాం. మనసు ప్రపంచాన్ని విడగొడుతుంది. మనసును జయించిన వాళ్ళు ప్రపంచాన్ని ఏకం చేస్తారు.
ఒకటే కుటుంబంలో తయారు చేస్తారు. మనస్సు ఉన్న ఒక కుటుంబంలోనే అందరూ శత్రువులుగా ఉంటారు. మనస్సు ఉంటే అన్నదమ్ములు కొట్టుకోలేదా? మహాభారత యుద్ధం జరగలేదా? ఒకటే కుటుంబంలో ఉంది వాళ్ళు. పాండవులు కౌరవులు కొట్టుకున్నారు లేదా? కానీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అవుతోంది. వసుదైక కుటుంబకం. ఓన్లీ వన్ ఫ్యామిలీ. ప్రతి జీవి కూడాను, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట అంతా ఒకటే కుటుంబం. ఈ వసుదైక కుటుంబకం ఎలా సాధించామండి అంటే దానికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం లేకుండా వసుదైక కుటుంబకం సాధ్యం కాదు, అసాధ్యం అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆ సూత్రమే హింస छोड़ो హంసా పకడో. హింస छोड़ो, హింస అంటే హింసను వదిలిపెట్టేయండి. హంస పకడో అంటే శ్వాసను పట్టుకుందాం. హంస అంటే శ్వాస. హంస అంటే శ్వాస. సరస్వతీదేవి యొక్క వాహనము హంస. ఎవరి హంస వాహనం మీద కూర్చున్నట్టు వాళ్ళంతా సరస్వతీదేవులు అవుతారు, జ్ఞానపుత్రులు అవుతారు. ఆ అఖండమైన జ్ఞానం వస్తుంది. అందుకనే సరస్వతీదేవి హంస వాహనం చేసుకుంది. మనం కూడా మన హంస వాహనులు కావాలి. హంస అంటే శ్వాస. హంస వాహనుడు కావడం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడము, శ్వాసాయనంలో ప్రవేశించడము. సరస్వతీదేవిగా మారడము. సరస్వతీదేవిలోని చేతిలోని వీణలాగా మారడము. నువ్వు వీణ నేర్చుకున్నావా? నాకు తెలుసు ఈ సంగతి. ఈ అమ్మాయి బాగా వీణ వాయిస్తుంది. సరస్వతీదేవి పిల్లలకి చదువు చెప్తుంది, పిల్లలకి ధ్యానం చెప్తున్నావు కదా. నువ్వు పూర్తిగా సరస్వతీదేవివే. నువ్వు శ్వాస వాహనం పెట్టావు కదా, హంస వాహనం చేశావు కదా. శ్వాస మీద ధ్యాస అంటే హంస వాహనాన్ని ఎక్కడము. ఎక్కితే నువ్వు సరస్వతీదేవి అవుతావు, సకల జ్ఞానాలకు నిలయం అవుతావు. నువ్వు సరస్వతీదేవి అయినప్పుడు ఇంకా నీకు ఒకటే లక్ష్యం ఉంటుంది. ప్రపంచమంతా ఒకటే కుటుంబం కావాలి, దానికోసం నేను కృషి చేయాలి. మేడం, మీరు అమెరికా వెళ్ళి ధ్యానం చెప్పారా లేదా? చెప్పారు. మరి అది స్వామీజీ మీరు వెళ్ళారా లేదా అమెరికాకి? వెళ్ళాం సార్, అయితే చెప్పలేదు. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అవుతుంది, అయి తీరుతుంది. ఇగో ఇంతమంది ధ్యానం చేస్తుంటే, ఇంతమంది ధ్యాన ప్రచారం చేస్తుంటే, ఇంతమంది సరస్వతి దేవుడు ఇక్కడ కూర్చుంటే, ఇంతమంది హంసవాహినులు ఇక్కడ కూర్చుంటే, ఈ హంసవాహినుల సముదాయమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఎవరైతే హంసను వాహనం చేసుకుంటారో వాళ్ళు పరమహంసలు అవుతారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ పరమహంసలు. ఈ అమ్మాయి మానస పరమహంస, ఈ అబ్బాయి విష్ణు పరమహంస, ఈ అమ్మాయి సునీత పరమహంస, ఈ అమ్మాయి కూడా అమ్మాయి అందాలే.
ఈ అమ్మాయి కూడా జ్యోతి అమ్మాయి కూడా పరమహంసే. ఈ అబ్బాయి మధుసూదన్ కూడా పరమహంస. ఎందుకంటే వీళ్ళంతా హంసవాహనులు అయ్యారు. ఎవరు హంసవాహనం వాహినులు అయినా వాళ్ళందరూ పరమహంసలు అవుతారు. 40 రోజుల ధ్యాన సాధనతో. దీని పేరే హనుమాన్ చాలీసా. హనుమాన్ అంటే హంస మీద స్వారీ చేయడము, శ్వాసపుత్రుడు కావడము, పవనపుత్రుడు కావడము. చాలీసా అంటే 40 రోజులు ఎవరైతే హంసవాహనులు అవుతారో వాళ్ళంతా కూడా పరమహంసలు అవుతారు. పిరమిడ్ మాస్టర్లు అవుతారు, సరస్వతీ దేవులు అవుతారు. ఈ యొక్క అపారమైన సరస్వతీ దేవుల సమూహమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద హోల్ వరల్డ్. ఒకటే కుటుంబంలో హింస ఎందుకు ఉంటుంది? కౌరవులను చంపుకున్నారా? 100 మంది ఉన్నారు అక్కడ కౌరవులు. వాళ్ళు ఒకరినొకరు చంపుకున్నారా? లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే కుటుంబం అని తెలుసు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అయినప్పుడు ఎవరెవరిని చెప్పుకుంటారు? ఇంకెవరు చేపలను పట్టుకోరు, తినరు. పక్షులను పట్టుకోరు, తినరు. జంతువులను నరకరు. ఆ హింస అనేది ఉండదు. హంసను పట్టుకోవడం ద్వారా హింస దూరం అవుతుంది. పాండవులు పరమహంస అయిన శ్రీకృష్ణుడి దగ్గర చేరి వాళ్ళు హంస వాహినులు అయ్యారు. కౌరవులు కృష్ణుడికి దూరమయ్యి క్రూరత్వంలో జీవించారు, అందుకని కౌరవులు అయ్యారు. క్రూరత్వం నుంచి కౌరవులు వచ్చింది, పాండిత్యం నుంచి పాండవులు వచ్చారు. కౌరవులు క్రూరత్వంతో జీవించారు, పాండవులు పాండిత్యంతో జీవించారు. పాండవులు శ్రీకృష్ణుడి దగ్గర చేరారు. కౌరవులు ఒక అంధుడి మాట విన్నారు, తండ్రి మాట, ధృతరాష్ట్రుడి మాట విన్నారు. ధృతరాష్ట్రుడు ఒక అంధుడు. ఆ ధృతరాష్ట్రుడి సంతతి కౌరవులు. ఈ కౌరవుడు అంతా ధృతరాష్ట్రుడి యొక్క ప్రతీకలే, అంధులే. అంధుడి కుమారులు అందరూ అంధులే. కళ్ళు ఉన్ని కూడా కళ్ళు లేని అంధులు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర చేరిన పాండవులు అందరూ శ్రీకృష్ణ పరమాత్మలే. ఈ హంస దగ్గర చేరిన వాళ్ళందరూ పరమహంసలే. ఈరోజు చెన్నై నుంచి ఎగురుకొంచు వచ్చాయి ఈ హంసలన్నీ. నా ముందు కూర్చున్న పరమహంసలందరికీ నమస్కారములు. ప్రపంచంలో ఇంకా అందరూ పరమహంసలు కావాల్సిందే, హంస దగ్గరికి చేరవలసిందే, హంస వాహినులు కావాల్సిందే, హంస యానం చేయాల్సిందే. అందరూ సరస్వతి దేవిగా కావాల్సిందే. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం కావాల్సిందే. వసుదైక కుటుంబంగా మనం సాధిస్తున్నాము. సాధించాము, సగం సాధించాము, ఇంకా సగం ఉంది. సగం పని అయిపోయింది. ఫౌండేషన్ వేసేసాం, ఇంకా సూపర్ స్ట్రక్చర్ కావాలి. ఫౌండేషన్ వేయడమే కష్టం, ఈ సూపర్ స్ట్రక్చర్ రావడం చాలా తేలిక. గత 30 సంవత్సరాల్లో ఫౌండేషన్ వేసేసాం వసుదైక కుటుంబానికి. ఇంకొక 10 సంవత్సరాలు సూపర్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ప్రపంచం అంతా సుఖమయం, శాంతిమయం అవుతుంది.
మనది మధ్య మార్గం. కుటుంబంలో ఉంటూనే నిర్వాణం సాధిస్తాం. కుటుంబాన్ని వదిలేయం. ఇగో అమ్మమ్మ గారు, తాతగారు, అమ్మగారు, కూతురు గారు, కొడుకు గారు అందరూ ఒకటే కుటుంబం. కుటుంబంలో ఉంటూనే ధ్యానం. సంసారంలోనే నిర్వాణం. సంసారం వదిలిపెట్టేసి నిర్వాణం కాదు. మీ మూడు గారు రాలేదు ఇక్కడికి? ప్రోగ్రాం చూస్తున్నాడా? సంసారంలోనే నిర్వాణం, కుటుంబంలోనే స్వర్గం. హంస మీద రాకపోతే అందరూ హింసలో ఉంటారు. ఆ కుటుంబం ఒక నరకంలా ఉంటుంది. అమ్మమ్మ మాట తాత వినడు, తాత మాట కూతురు వినడు, కూతురు వినదు, ఎవరు వినరు, అంతా కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే హింస ఉంటుంది. ఎందుకంటే హంస లేదు కనుక. ఎక్కడైతే హంస ఉండదో అక్కడ హింస ఉంటుంది, ఎక్కడ హంస ఉంటుందో అక్కడ అహింస ఉంటుంది. హింస ఉండదు. అందరూ ఒకటే కుటుంబంగా ఉంటారు. ప్రపంచమంతా హింస చోడో హంస పకడో అనేది మన నినాదము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక నినాదము. హింస చోడో హంస పకడో. హింసను వదిలిపెట్టేయండి, హంసను పట్టుకోండి. హింస ఎలా వదిలిపోతుంది? చీకటి ఎలా పోతుంది? సూర్యుడు వస్తే కానీ చీకటి పోదు, హంస వస్తే కానీ హింస పోదు. సూర్యుడు రాకుండా చీకటి పోతుంది ఏంటి? హంస రాకుండా హింస పోతుంది ఏంటి? అసంభవం కదా. హంస వస్తే హింస పోతుంది. హంస అంటే శ్వాస. శ్వాస ఎక్కడి నుంచి రాదు, మన దగ్గర పుట్టుతూనే ఉంది శ్వాస మన దగ్గర. కానీ దాని దగ్గర చేరలేదు. అదే దౌర్భాగ్యం. ఈ తల్లి నీకు చిన్నప్పుడు చెప్పిందా హంస గురించి? ఈ తల్లి ఈ కూతురికి చెప్పిందా చిన్నప్పుడు? చెప్పింది. నువ్వు తెలుసుకున్నావు కనుక చెప్పావు. ఈమె తెలుసుకోలేదు కనుక నీకు చెప్పలేదు. ఈమెకి ఎందుకు తెలియలేదు? వాళ్ళ అమ్మ చెప్పలేదు. వాళ్ళ అమ్మకి ఎందుకు తెలియదు? అదే బుద్ధుడు పుట్టి 2500 సంవత్సరాలు పుట్టాడు, మరి ఎందుకు తెలుసుకోలేదు? హంస వస్తే గాని హింస పోదు. హంస ఎక్కడి నుంచో రాదు, మన దగ్గరే ఉంది. అది పుట్టుకతోనే ఉంది. హంస అంటే శ్వాస. పుట్టుకతోనే మన దగ్గర ఉన్న ఆ శ్వాస మీద మనం స్వారీ చేయాలి, దాంతో కూడి ఉండాలి. శ్వాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, అందరు నాతో పాటు చెప్పండి. శ్వాస మీద ధ్యాస. 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 శ్వాసానుసంధానము. ఆనాపానసతి. బీయింగ్ విత్ ద బ్రెత్. తమిళ్లో ఏమంటారో శ్వాసత్తిన్మేల్ గవనం. శ్వాసత్తిలే గవనం. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే సూత్రం. హంసవాహనుడు కావడానికి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస ఉంది మన దగ్గర కానీ ధ్యాస పెట్టం. ధ్యాస మొగుడి మీద ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది. ఎవరిని కొడదామా, ఎవరిని తిడదామా అని ఉంటుంది. మొగుడిని వాళ్ళు ఎలా ఏడిపించుకు తిందామా, కొత్త తరహాలో వాడికి ఇష్టం లేని వంట ఎలా చేద్దామా, వాడికి అసలు కారం ఎక్కువ వేసి ఎలా పెడదామా అని చూస్తుంటుంది. పిల్లల్ని ఎలా రాసుకుని తిందామా, హోంవర్క్ చేయి పీక్కు తిందామా.
మన కుటుంబీకులని ప్రాణాలు తింటాం, ఎవడో ఒకటి దొరకడు, బయట వాడు దొరకడు కదా, ఇంట్లో వాళ్ళే దొరుకుతారు. ఇంటి వాళ్ళందరూ పీకులు దిగుతారు, ఎవరు ఇంటి వాళ్ళే. తెలుగులో ఒక సామెత ఉంది, ఇంటింటి పోరు ఇంతింత కాదయ్యా అని చెప్పేసి. ఇంటింటి పోరు ఇంతింత కాదయ్యా. ఎందుకు వస్తుంది ఆ పోరు, ఎందుకు వస్తుంది ఆ హింస? హంస లేదు కనుక. హంసను పట్టుకుంటే, ఆ శ్వాసను పట్టుకుంటే, శ్వాస మీద ధ్యాస పెడితే హంస వాహినులు అవుతే అందరూ సరస్వతీదేవులు అవుతారు. ఈవిడ సరస్వతీదేవి అయిపోయింది. ఈవిడ మొట్టమొదటి సరస్వతీదేవి ఈ కుటుంబంలో. ఈ చిన్న అబ్బాయి రెండవ సరస్వతీదేవి అయ్యాడు. తర్వాత ఈవిడ మూడవ సరస్వతీదేవి అయింది. ఇక పిల్లలందరూ సరస్వతీదేవులే. ప్రపంచంలో అందరూ సరస్వతీదేవులు కావాల్సిందే, హంసవాహినులు కావాల్సిందే. శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిందే, శ్వాసానుసంధానులు కావాల్సిందే, ఆనాపానసతి చేయవలసిందే. ఆనాపానసతి అంటే ఆన్ అంటే ఉచ్ఛ్వాస, అపాన్ అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మన శ్వాసతో మనం కూడుకుని ఉండాలి. యోగము అంటే కూడిక. యుంజతే ఇది యోగ. దేంతో కూడుకుని ఉండాలి? శ్వాసతో కూడుకుని ఉండాలి. 2 ఏళ్ల వయసులోనే ఆంజనేయుడు తల్లి అంజనాదేవి 2 ఏళ్ల కొడుకుతో చెప్పింది, నువ్వు ఇట్రా నా ముందు కూర్చో, ఈ అమ్మాయి ఆంజనేయుడు అనుకుందాం, నువ్వు ఆంజనేయుడివి, నేను నీ తల్లిని. అర్థమైందా? నీకెంత వయసు? 2 ఏళ్ల వయస్సు. ఇటు పైన కూర్చో. ఈ తల్లి చెప్పింది కొడుకుతో, ఒరేయ్ నీకు 2 ఏళ్ళు వచ్చాయిరా, నువ్వు ఎంతో పెద్దవాడు అయిపోయావు, నీకంచి నువ్వు నా పుత్రుడివి కావు, శ్వాసపుత్రుడివి, వాయుపుత్రుడివి, హంసవాహినుడివి. నువ్వు అంజనీపుత్రుడు కాదు, కేసరీనందనుడు కాదు, నువ్వు వాయుపుత్రుడి అని 2 ఏళ్ల వయసులో హనుమంతుడి తల్లి చెప్పింది అంజనాదేవి. అప్పుడు హనుమంతుడు అయిపోయాడు. ప్రతి తల్లి కూడా ఇలా అని చెప్పాలి, ప్రతి కొడుకుతో ప్రతి కూతురుతో, నువ్వు నా కూతురు కాదు, ఇంకా నీకు 2 ఏళ్ళు వచ్చేసాయి, నీకు చాలా బుద్ధి వచ్చేసింది, ఇక్కడి నుంచి నువ్వు శ్వాసపుత్రుడివి, హంసవాహినుడివి అని ప్రతి తల్లి కూడాను ఆంజనేయ స్వామి కథ నుంచి నేర్చుకోవాలి. ఇది ప్రతి తల్లి యొక్క బాధ్యత. 2 ఏళ్ల వయసులోనే ఆవిడ ధ్యానం నేర్పించింది కొడుకుకి. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9, కాల్ करे सो आज करे सो अब पल में प्रलय होगा बहुरी करोगी कब. 2 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకెప్పుడు చెప్పాలి నేను? రెండేళ్ళకి పాకడం మానేసి నుంచుంటాడు కదా, అంతవరకు పాకుతూనే ఉంటాడు, తర్వాత నుంచుంటాడు కదా, అప్పుడు చెప్పాలి. వాడి కాళ్ళ మీద వాడు నుంచుంటున్నాడు అంటే వాడు పెద్దవాడు అయిపోయాడు. వాడి కాళ్ళ మీద వాడు నుంచున్నాడు అంటే వాడు పెద్దవాడు అయ్యాడా లేదా? ఏం జ్యోతి మేడం? పాకుతుంటే ఇంకా జంతువులా ఉన్నాడు, కానీ 2 కాళ్ళ మీద నిలబడితే వాడు మానవుడు అయ్యాడు. ఆ జంతువుడు మానవుడు అయినప్పుడే హంసపుత్రుడు కావాలి. చేతుల మీద కాళ్ళ మీద పాకుతుంటే ఇంకా జంతువే, కానీ లేచి నుంచున్నప్పుడు మానవుడు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలకు అవుతాడు మానవుడు? కరెక్టేనా? Am I right? Yes, sir, exactly. I don't know. You must tell me. Absolutely right. కనుక ఆ మానవుడు అయినప్పుడు వెంటనే శ్వాసపుత్రుడు కావాలి, హంసవాహినుడు కావాలి. ఇది అంజనాదేవి చెప్పింది, కానీ మనం పాటించలేదు. నాకు మా తల్లిగారు చెప్పలేదు చిన్నప్పుడు. నాకు చెప్పారా మా తల్లిగారు? మరి నా పిల్లలకి నేను చెప్పానా లేదా? అది సంగతి. కనుక మై డియర్ ఫ్రెండ్స్,
శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి గౌతమ బుద్ధుడు మనకి ప్రసాదించిన మహావరం. రెండు 2500 సంవత్సరాల క్రితం ఆయన మొత్తం చెప్పేశాడు. ఆయన వదిలిపెట్టే ఏమీ లేదు, మొత్తం చెప్పేశాడు. కానీ మనం ఏమీ పట్టుకోలేదు. అదే మన దౌర్భాగ్యం. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూవ్మెంట్ ఇప్పుడు మళ్ళీ పుట్టింది. బుద్ధుడు అన్ని చోట్లగా పుట్టాడు. చెన్నైలో పుట్టాడు, హైదరాబాద్లో పుట్టాడు, ప్రతి గ్రామంలో పుట్టాడు. ఇప్పుడు బుద్ధుడు ప్రతి గ్రామంలో ఉన్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ పిరమిడ్ మాస్టర్స్ ఏం చెప్తున్నారు? హింస చూడు, హంస పకడో. హింసను వదిలిపెట్టేద్దాం, హంసను పట్టుకుందాం. హంసను పట్టుకుంటే హింస తనంత తాను పోతుంది. సూర్యుడు ఉదయిస్తే చీకటి తనంత తాను పోతుంది. हंसा पकड़ो, हिंसा अपने आप चली जाएगी. अगर हम हिंसा पकड़ेंगे तो हिंसा स्वयं चली जाएगी. हंसन पట్టుకోవడమే ముఖ్యము, శ్వాస మీద ధ్యాస పెట్టడమే ముఖ్యము. రెండేళ్ల వయసులోనే ధ్యానం మొదలుపెట్టాలి. రెండేళ్లు దాటిపోతే ఇంకా లేట్ అయిపోయినట్లు లెక్క. అంటే రెండేళ్లకి జంతువు మానవుడు అవుతాడు. 4 కాళ్ళ మీద ఉండేవాడు 2 కాళ్ళ మీద వస్తాడు. తన కాళ్ళ మీద తాను నిలబడతాడు. వాడు మానవుడు అయ్యాడు. అప్పుడే అదే సమయం తల్లి యొక్క ప్రబాదానికి. ఆ 2 ఏళ్ల వయసులో వాడు ఇంకా తండ్రి పుత్రుడు కాలేదు, తల్లి పుత్రుడుగానే ఉన్నాడు. తండ్రి పుత్రుడు అయ్యాడా? కాలేదు. తల్లిపుత్రుడుగా ఉన్నాడు కనుక తల్లి యొక్క బాధ్యతే. ఎవరైతే ఆ అబ్బాయిని పుట్టించాడో వాళ్ళ బాధ్యతే అది. పుట్టించడం ఏ జంతువైనా చేస్తుంది. కానీ 2 ఏళ్ల వయసుకి నువ్వు నా పుత్రుడు కావు, ఇంకా నుంచి నువ్వు అంజనీ పుత్రుడు కావు, కేసరి నందుడు కావు, నేను నీ తల్లి కాదు, వాడు నీ తండ్రి కూడా కాదు. నీ శ్వాసే నీ తండ్రి, నీ శ్వాసే నీ గురువు. నీ గురువు దగ్గర నువ్వు చేరు. నీ గురువు పుత్రుడు నువ్వు కా, గురుపుత్రుడివి కా, శ్వాసపుత్రుడివి కా అని తల్లి చెప్పాలి 2 ఏళ్ల వయసులో. వాడికి అర్థమైనా కాకపోయినా, అర్థం కావాల్సిన అర్థం లేదు. కానీ అభ్యాసం చేయించవలసిన ఉంది. అర్థం అయినా కాకపోయినా చెప్పవలసిన ధర్మం ఉంది. నువ్వు చేయకపోతే, నువ్వు చెప్పవలసిన ధర్మం నువ్వు చెప్పకపోతే నువ్వు అధర్మంలో ఉన్నావు. నువ్వు చెప్తే వాడు పాటించకపోయినా నీ ధర్మం నువ్వు నిర్వర్తించావు. ప్రతి తల్లి 2 ఏళ్ల వయసు నుంచే మొదలుపెట్టాలి. వాడు అర్థం చేసుకుంటాడు. వాడి గతగమ మీద ఆధారపడి ఉంది, వాడి వయసు మీద ఆధారపడలేదు. కానీ చెప్పకపోవడం నీ మీద ఆధారపడి ఉంది. కనుక నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. నీకు పిల్లాడు పుట్టినప్పుడు 2 ఏళ్ల వయసులో నువ్వు మొదలుపెట్టు. ఫస్ట్ పెళ్లి చేసుకో నువ్వు, తర్వాత నీకో పిల్లాడు పుడతాడు. వాడికి 2 ఏళ్ళు వచ్చినప్పుడు నువ్వు నా మాటలన్నీ గుర్తుంచుకో, లేకపోతే ఇది కొడుతూనే ఉంటాను నేను. ప్రతి ఒక్కవాడు ఆంజనేయ స్వామిలా బతకాలి, చిరంజీవిలా బతకాలి, మహాబలశాలిగా బతకాలి, మహామేధావిగా బతకాలి, మహాసేవకుడుగా మొదలుపెట్టాలి. త్యాగరాజు ఏం చెప్పాడు? బంటూరేతి కొలువు ఇయవయ్య రామా, బంటూరేతి కొలువు ఇయవయ్య రామ. ఎవడా బంటు అంటే హనుమంతుడు. బంటుతనానికి హనుమంతుడు ప్రతీక, సేవా తత్పరుడు. ఆయన తన కోసం తాను ఏమీ చూసుకోడు.
ప్రపంచం కోసం చూస్తుంటాడు. నాకు అలాంటి జాబ్ ఇప్పించవయ్యా అన్నాడు త్యాగరాజు. బంటూరేతి కొలువు ఇయవయ్య రామా, బంటూరేతి కొలువు ఇయవయ్య రామా, బంటూరేతి కొలువు ఇయవయ్య రామా, బంటూరేతి తుంట వెంటి వాణి మొదలైన మద, తుంట వెంటి వాణి మొదలైన మదాదుల నేల కూల గుట్టు చేయు నిజ బంటూరేతి కొలువు, నిజ బంటూరేతి కొలువు అయ్యవయ్య. హనుమంతుడు నిజమైన బంటు, డూప్లికేట్ బంటు కాదు, ఒరిజినల్ బంటు. బంటూరేతి కొలువు ఇయవయ్య రామా, ఎవడు ఇయ్యడు జాబు, నువ్వంతా నువ్వు జాబ్ సంపాదించుకోవాలి. రోమాంచమనే ఘన కంచుకము రామభక్తుడనే ముద్ర బిళ్ళయు, రోమాంచమనే ఘన కంచుకము రామభక్తుడనే ముద్ర బిళ్ళయు, రామనామమనే రామనామమనే వరకడ్గమును, రామనామమనే. రామనామం అంటే ఏంటి నామము? ఆత్మా రామనామం. అయోధ్య రాముడు కాదు, సీతాపతి కాదు, దశరథ నందనుడు కాదు, ఆత్మారాముడు. రామనామమ అంటే ఆత్మనామమని, రామనామమనే వరఖడ్గము, వరఖడ్గము అంటే రామ ఆత్మ, ఆత్మ ఆత్మ, నువ్వు ఇదొక ఆత్మ, ఇగో ఇదొక ఆత్మ, ఇదొక ఆత్మ, ఇదొక ఆత్మ, ఇదొక ఆత్మ, వీడొక ఆత్మ. ఇదే ఆత్మ రాముడు. రామనామమనే వరఖడ్గమును రాజలునయ్య త్యాగరాజనుత బంటూరేతి కొలువు ఇయవయ్య రామా, రామ. ఎంత బాగుందో ఈ పాట. నాకు ప్రైమ్ మినిస్టర్ లాంటి కొలువు అక్కర్లేదు, ప్రెసిడెంట్ లాంటి కొలువు అక్కర్లేదు, జిల్లా పోలీస్ అధికారులా నాకు అక్కర్లేదు, నాకు సేవకుడు కావాలి, జాబ్ కావాలన్నాడు. అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఈ జాబ్ అందరికీ ఇస్తున్నాను, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. రిటైర్ అయిన తర్వాత ఈ జాబ్లోకి రండి. గృహిణులుగా ఉంటూ ఇంట్లో చాలా సమయం ఉన్న వాళ్ళంతా ఈ జాబ్లోకి రండి. బంటూరీతి కొలువు ఇయ్యవయ్యా, అలాంటి కొలువు ఇస్తున్నాం మనం ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క గొప్పతనం ఏమని చెప్పవాలి, ఏమని వర్ణించవాలి? రామనామం ఏమని చెప్పుకోవాలి? రామ అంటే ఆత్మ. ఎంత రుచిరా, ఏమి రుచిరా, ఎంతో రుచిరా, ఓ రామని నామ మెంత రుచిరా, ఓ రామని నామ మెంత రుచిరా, ఏమి రుచిరా, ఎంతో రుచిరా, ఓ రామ
నామ ఓ ఆత్మ నీ నామ మెంత రుచిరా ఏమి రుచిరా ఎంతో రుచిరా ఓ ఆత్మ నీ నామ మెంత రుచిరా అని పాడేవాడే పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళ నోటి నుంచి ఒకటే పాట వస్తుంది. ఏ పాట వస్తుంది? ఓ ఆత్మ నీ నామ మెంత రుచిరా ఏమి రుచిరా ఎంతో రుచిరా ఓ ఆత్మ. ఏ ఆత్మ నుంచి ఈ పాట ఎప్పుడు వస్తుందో వాడే ఆత్మారాముడు. ఓ ఆత్మ నీ నామ మెంత రుచిరా ఏమి రుచిరా ఎంతో రుచిరా ఓ ఆత్మ ఓ ఆత్మ ఓ ఆత్మ ఓ ఆత్మ ఓ ఆత్మ ఓ ఆత్మ నీ నామ మెంత రుచిరా ఏమి రుచిరా ఎంతో రుచిరా ఓ రామ నీ నామ మెంత రుచిరా. ఆ త్యాగరాజ స్వామికి మనమంతా నమస్కారం పెట్టుకుంటున్నాము. ఆ భక్త రామదాస్కి నమస్కారం పెట్టుకుంటున్నాము. ఆ హనుమంతుల వారికి నమస్కారం పెట్టుకుంటున్నాము. ఇది రామకథ, ఆత్మ రామకథ, శ్వాస కథ, ధ్యాన కథ, ఆంజనేయ పుత్రుడి కథ. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఆంజనేయ పుత్రుడైతే మనమంతా ఆంజనేయ పుత్రులం, మనమంతా శ్వాసపుత్రులం. పిరమిడ్ మాస్టర్లు అందరూ శ్వాసపుత్రులు, ఆంజనేయ పుత్రులు, ఆంజనేయ సంతానము. మంది ఆ కులము ఆ గోత్రము. ఏమిటి నీ కులం అంటే మన ఆంజనేయ కులం స్వామి. ఏమిటి నీ గోత్రం అంటే మా శ్వాస మీద ధ్యాస గోత్రం స్వామి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందే? మొట్టమంచి ఉంది స్వామి ఇది. నీకెవరు చెప్పారంటే మా తల్లిగారు 2 ఏళ్ల వయసులో చెప్పారు స్వామి. నేను నా కాళ్ళ మీద నుంచున్న పంచి నాకు చెప్తున్నాడు స్వామి. నాకు అప్పుడు అర్థం కాలేదు స్వామి, ఇప్పుడు అర్థమైంది స్వామి. ప్రపంచమంతా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యాపిస్తుంది ఇంకొక 10 ఏళ్లలో. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈరోజు ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో బెంగళూరులో ఈ పిరమిడ్ ముందర ప్రాంగణంలో కూర్చుని చెప్తున్నామంటే ప్రపంచం అంతా చూస్తోంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పిఎంసి ద్వారా ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి నమస్కారాలు పెట్టుకుంటున్నాము. ఆ కెమెరాకి నమస్కారాలు పెట్టుకున్నాము, కెమెరా మ్యాన్కి నమస్కారాలు పెట్టుకుంటున్నాము. దీన్నంతా ప్రసారం చేసే ఎడిటోరియల్ టీంకి నమస్కారాలు చెప్పుకుంటున్నాము. హైదరాబాద్ కూర్చుని దాన్ని ప్రసారాలు చేస్తున్నారు వాళ్ళు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, ఎవరి స్వధర్మంలో వాళ్ళు ఉండాలి, ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాలి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజా రామ, ఓ కౌసల్యాపుత్రుడైన రాముడా, రాముడు ఏం చేస్తాడు? పూర్వా సంధ్యా ప్రవర్తతే, సూర్యుడు ఉదయక ముందే వీడు ఉదయిస్తాడు. ఉదయించాలి. ఉత్తిష్ట నరశార్దులో, ఓ నరసింహమా నువ్వు లేయి, ఇంకా నిద్రపోమాక, సూర్యుడు వచ్చేస్తున్నాడు అక్కడ, నువ్వు లేచిపో, సూర్యుడు రాకముందే లేచిపో. దేనికోసం లేవాలి? కర్తవ్యం దైవమాహనికం.
దైవ కార్యక్రమాలు చేయడం కోసం, ఆ కర్తవ్యం కోసం ఉండు. అంతేగాని నీ మొగుడు, నీ పెళ్ళాము, నీ పిల్లల కోసం కాదు. కర్తవ్యం దైవమాహ్నికం. నీ కొడుకు, నీ పెళ్ళాము, నీ ఇల్లు చూసుకుంటే నువ్వు యానిమల్తో, జంతువుతోనే సమానం. కానీ నువ్వు మనుషుడు అయ్యావు. 4 కాళ్ళ వాడు కాదు, 2 కాళ్ళ వాడు అయ్యాడు. కానీ కనుక నీకు దైవ కర్తవ్యం ఉంది. కౌసల్య సుప్రజ రామ. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కర్తవ్యం దైవమాహ్నికం, అది మెయిన్ పాయింట్. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఇదే పని చేస్తుంటారు. ఆత్మనామం జపిస్తుంటారు, ఆత్మగానం చేస్తూ ఉంటారు, శ్వాస మీద ధ్యాస చెప్తూ ఉంటారు, హింస చూడు అహింస పకడు అని చెప్తూ ఉంటారు. అందరు కుటుంబంలో అందరూ కలిసి ధ్యానం చేస్తారు. ఏ హిమాలయాలకి పోరు, ఇంట్లో అందరితో కూడి ధ్యానం చేస్తారు. ఇంట్లోనే స్వర్గం తయారవుతుంది. ప్రతి ఇల్లు స్వర్గం అయినప్పుడు ప్రపంచమంతా స్వర్గమే. వసుదైక కుటుంబకం మై డియర్ ఫ్రెండ్స్. ఇదే కర్తవ్యం దైవమాహ్నికం. ఇది చేయడమే మన కర్తవ్యం, దైవ కార్యక్రమం. టైం ఎంతైంది అయినా? 10:47. ఓకే, కాసేపు అందరం ధ్యానం చేద్దాం. అందరూ కళ్ళు రెండు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. నువ్వు కళ్ళు మూయి. ఎవరూ కళ్ళు తెరవద్దు. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యమో ఆనాపానసతి ఆనాపానసతి హంసయానమో ఆనాపానసతి హంసయానమో కర్మక్షాళనమో దివ్యనేత్రమో కర్మక్షాళనమో దివ్యనేత్రమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యమో
భాగ్యము ఎంత సౌఖ్యమో ధ్యానయోగము ధ్యాన జీవిత ఎంత భాగ్యము మధ్య మార్గము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము మధ్య 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 మార్గము ది గ్రేట్ మిడిల్ పాత్ మధ్య మార్గము సంసారంలోని నిర్వాణం గెటింగ్ ఎవ్రీథింగ్ హియర్ గెటింగ్ ఎవ్రీథింగ్ నౌ వేర్ ఎవర్ యు ఆర్ మధ్య మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము నిర్వాణాత్మకము శూన్యభావము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవిత ఎంత భాగ్యము నిరిగమద పమ పమ గమ గారి సరి గమ ఎంత భాగ్యము దబ మబద ప మబద పమ ప పమ గగ మమ గరి రి గరి రి స ని సరి గ రి గమయంత గమయంత మయంత భాగ్యము అహింసా తత్వము మైత్రిదాయకము అహింసా అహింసా తత్వము మైత్రిదాయకము కరుణాధర్మము క్రాంతి క్షేత్రము అహింసా 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 తత్వము మైత్రిదాయకము కరుణాధర్మము క్రాంతి క్షేత్రము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము ధ్యానయోగము యోగ జీవిత ఎంత భాగ్యము అనపానసతి హంసయానము అనపానసతి హంసయానము కర్మక్షాళనము దివ్యనేత్రము పమగమగరి రిమగరి సారి నిరిగా
ఆఖరి 2 నిమిషములు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆఖరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసపుత్రుడు కావడం, హంస నందనుడు కావడం, హంసపుత్రుడు కావడం, సరస్వతీదేవి కావడం, పరమహంస కావడం. మై డియర్ ఫ్రెండ్స్, వసుదైక కుటుంబకం. हिंसा छोड़ो हमसा पकड़ो हिंसा अपने आप दूर भाग जाएगी. हंसा पकड़ो हमसा पकड़ो हमसा पकड़ो हमसा पकड़ो हमसा पकड़ो श्वास में ध्यास श्वास में ध्यास श्वास में बी विद द ब्रेथ बी विद द ब्रेथ बी विद द ब्रेथ माय डियर फ्रेंड्स. फाइनल 20 seconds. Final 10 seconds. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ముఖ్యంగా మన ఢిల్లీ మాస్టర్ శ్రీ డిఎన్ శాస్త్రి గారి షష్ఠి పూర్తి సమయము. ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్దాం వారికి. హ్యాపీ బర్త్డే శాస్త్రిజీ. హ్యాపీ బర్త్డే శాస్త్రిజీ. 60 years is a great time.
We wish you another 60 years. Second innings. DLN Shastri Garki. Jai. DLN Shastri Garki. Jai. Second innings ki. Jai.